ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఎన్నికల వేళ మోడీకి ప్రమాదం, తీవ్ర టెన్షన్లో నాయకులు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లోక్సభ ఎన్నికలు గడువు సమీపిస్తున్న వేళ భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ లోక్సభ అభ్యర్థి కొంపల్లి మాధవీలత ఇబ్బందుల్లో పడ్డారు. ఆమెపై బేగం బజార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. స్థానికులుగా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కొద్ది రోజుల క్రిందటే మాధవీలతకు చెందిన ఓ వివాదాస్పద వీడియో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. శ్రీరామనవమి శోభయాత్ర సందర్భంగా ఆమె వ్యవహరించిన తీరుపై దుమారం చెలరేగింది. హైదరాబాద్ పాతబస్తీ సిద్ది అంబర్ బజార్ మీదుగా ఈ శోభయాత్ర కొనసాగిస్తున్న సమయంలో మాధవీలత ఓ మసీదుకి విల్లు ఎక్కుబెట్టి బాణం వదిలినట్లుగా పోజ్ ఇచ్చారు. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో సంచలనం రేపాయి. ఈ వీడియో వైరల్గా మారింది. మత విద్వేషణను రెచ్చగొట్టేలా మాధవీలత వ్యవహరించినట్టు హైదరాబాద్ సిట్టింగ్ ఎంపీ మజ్లిస్ అభ్యర్థి అయిన అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. పాతబస్తీలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లేలా ప్రవర్తించారని విమర్శించారు. కేంద్రం ఎన్నికల కమిషన్ దీనిపై స్పందించాలంటూ అప్పట్లో డిమాండ్ చేశారాయన. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.